వెంకటేశ్వర స్వామితో చెలకటమాడితే చూస్తూ ఊరుకోమని మంత్రి డోల వీరాంజనేయ స్వామి అన్నారు. ఒక సాంప్రదాయాన్ని ఆచారాన్ని గౌరవించడానికి ఎన్డీఏ ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. అసత్యాన్ని కూడా పదే పదే చెప్పడం వైసీపీ నాయకులకు అలవాటంటూ మంత్రి విమర్శించారు. ఇక అసెంబ్లీలో జరిగిన సంఘటన ప్రజలు ప్రత్యక్షంగా చూశారని మంత్రి తెలిపారు. ప్రతిపక్ష స్థాయికి కూడా దక్కించుకోలేనటువంటి విపక్ష పార్టీ వెంకటేశ్వర స్వామిని కూడా తన రాజకీయాలు వాడుకునే ప్రయత్నాలు చేస్తుంది. దేవుడితో పెట్టుకుంటే ఎవరైనా కానీ తగిన మూల్యం చెల్లించుకో తప్పదు. చరిత్రలో పోయినట్లయితే వాళ్ళు సొంత చందానని టీటీడీ బోర్డు చైర్మన్గా పెట్టుకొని అక్కడ జరిగిన అక్రమాలన్నింటి కూడా సక్రమం అనే విధంగా ప్రయత్నం చేశారు. స్వయాన చైర్మన్గా చేసినటువంటి అది వ్యక్తే అక్కడ కల్తీ జరిగింది అంగీకరిస్తే కల్తీ లేదని చెప్పి వాళ్ళ నాయకుడు జగన్మోహన్ రెడ్డి మాట్లాడతారు. అసలు కల్తీ కాదు, అది కృత్రిమ నెయ్యి, కెమికల్స్తో చేయడం కృత్రిమ నెయ్యి. నెయ్యే లేదు. దాన్ని ఎంత దారుణంగా చేసింది సిట్లో చాలా క్షుణ్ణంగా వివరించడం జరిగింది. సిట్లో ఏమీ లేదని అంటారు. వీళ్ళకి నేను ఒకటే చెప్తున్నాను, దేవుడి మీద మీ నాయకుడికి ఎట్లాగో విశ్వాసం లేదు, మీకు లేదు. దాని సాక్ష్యం ఆ రోజు శాసనమండలిలో నేనున్నాను, మా నాయకులు లోకేష్ గారు ఉన్నారు. అదేవిధంగా మీరు చూడండి ఒకసారి, ఒక ఫోటో చూడండి, అసెంబ్లీలో ఉన్నటువంటి క్లిప్పింగ్స్ చూడండి ఒకసారి. బొత్స సత్యనారాయణ గారు వాళ్ళ శాసనసభ్యులు మండలి సభ్యులు చెప్పులతో వెంకటేశ్వర స్వామి ఫోటోలు పెట్టుకొని వచ్చారు. ఒక్కసారి ఆ ఫోటోలు తీసుకొని పోడింగ్ దగ్గర రాగానే కేశవ్ గారు నేను పక్కన కూర్చున్నాం. వెంకటేశ్వర స్వామి ఫోటోలు లాగానే కేశవ్ గారు లేచి లెజిస్లేటివ్ మంత్రి గారు రియాక్ట్ అయ్యారు. అప్పుడు చైర్మన్ రూలింగ్ ఇచ్చాడు, ఎవరైనా వెంకటేశ్వర స్వామి కావచ్చు ఏ దేవుడినైనా తేవటం ఇది పద్ధతి కాదని చెప్పేసి ఆయన రూలింగ్ ఇచ్చి సభను వాయిదా వేసి వెళ్ళిపోయారు. ఈరోజు